హలో, అందరికీ నమస్కారం. కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈరోజు మనం పూజ ఎలా చేసామనేది నేను మీకు చూపించబోతున్నానండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే నైటే స్టవ్ మొత్తం ఇలా నీట్గా కడిగేసి కిచెన్ నీట్గా సర్దుకొని ఉంచుకుంటాను, మార్నింగ్ పనులు త్వరగా అవుతాయని చెప్పి. ఇలా మనం స్టవ్కి పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకుంటాము. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి స్టవ్ లేదా పొయ్యి ఇదే మనకు చిన్న హోమంతో సమానం అన్నమాట. హోమం అంటే మనం శుచిగా శుభ్రంగా చక్కగా ఇలాగ ముగ్గులు వేసుకుంటూ ఉంటాము, పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇది వెలిగించేటప్పుడు కూడా అలాగే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం శివుడికి ఇష్టమైనటువంటి ప్రసాదము శనగల ప్రసాదాన్ని నేను చేస్తున్నాను. ఈ శనగల్ని రాత్రి నానబెట్టి ఉంచానన్నమాట. చూడండి, స్టవ్ కిచెను నేను నైటే కడిగి ఉంచుకుంటాను, కానీ ఇల్లు మాత్రం మార్నింగే తుడుచుకుంటాను. ఇలా గుమ్మం ముందు కూడా మార్నింగ్ తుడుచుకుని ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట. ఇది తులసి కోట దగ్గర. మనకు ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉండేది ఏంటి అంటే తులసి పూజ కదా. ఇక్కడ తులసి పూజ కోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అసలు అయితే మనకు చక్కగా ఆవు పేడ దొరికితే చాలా బాగుండేదండి. ఆవు పేడతో వాళ్ళకి ముగ్గులు పెట్టుకునే వాళ్ళం, కానీ అలా దొరకదు కదా ఇక్కడ. అందుకే నేను దాన్ని ఇలా పసుపుతో వాళ్ళకి ముగ్గులు పెడుతున్నాను అన్నమాట. నాకు ఎలా ఇష్టం అంటే చక్కగా ఆవు పేడతో కల్లేపు చల్లుకుని ముగ్గులు పెట్టుకుని, అలాగే మనం పూజించేటటువంటి దేవుడికి మనమే పువ్వులు పూయించడం, అంటే మన చెట్లకి కాసినటువంటి మన చేతులతో నీళ్లు పోసినటువంటి చెట్టు పువ్వుల్ని తీసుకొచ్చి దేవుడి పూజ చేయడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి. మొక్కలంటే జంతువులంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే ఇక్కడ అవన్నీ కుదరవు కదా. ఈ ఒక్క తులసి చెట్టును బ్రతికించడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ఎలాంటి ఎండ ఉండదు. అందుకని ఈ తులసి చెట్టును కూడా ప్లేసులు మారుస్తూ అతి కష్టం మీద ఇలా బ్రతికించుకొని దీపం పెడుతున్నాను అన్నమాట. తర్వాత అయినా సరే నా లైఫ్ స్టైల్ మాత్రం అలాగే ఉండాలనుకుంటున్నానండి. నేను చక్కగా ఒక గోవును పెంచుకుని ఆ ఆవు పాలు, ఆవు పేడ, అలాగే గోమూత్రం, ఇవన్నీ మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కదా. మనం బయట నుండి తెచ్చుకోకుండా మన ఇంట్లో పెంచేటటువంటి ఆవు ద్వారానే వాటన్నింటినీ సమకూర్చుకోవాలనేదే నా ఇది అన్నమాట. అలాగే గోవును పెంచడం వల్ల మనకు పుణ్యం కూడా వస్తుంది. ఆ విషయం కూడా మనకు మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అలా పెంచుకోవాలని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ తులసి చెట్టు దగ్గర మనం పూజ ఇలా స్టార్ట్ చేసాం కదా. ఇక్కడ ఏం చేస్తామంటే దీపాన్ని పెట్టి, ఇది శుభప్రదమైనటువంటి దీపం కాబట్టి మనం ఏం చేస్తాము, దీపానికి పసుపు కుంకుమ రాయడం, అలాగే పువ్వులు కూడా పెడతామన్నమాట. అలాగే ఉసిరి దీపాన్ని ఎలా పెడతాము, తమలపాకులో ఇలా ప్రమిదలు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుని దానిపైన ఆవు నెయ్యితో ఇలా ఒత్తులు పెట్టుకుని పువ్వు ఒత్తుల్ని ఇలా వెలిగించుకుంటామన్నమాట. చూడండి, ఇప్పుడు మనకు తులసి పూజ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టే. నేనైతే ఇవాళ 4:30కి లేసానండి. అందుకనే నాకు కొంచెం తొందరగా పని అవుతుంది. కార్తీక సోమవారాలు అనే కాదు, మేము ఎవ్రీడే మ్యాక్సిమం 4:30-5కి అంతా నిద్ర లేచేస్తామన్నమాట. ఇంత గ్రాండ్గా కాకపోయినా ఇల్లు తుడుచుకొని రోజు పూజ అనేది అయితే చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మనశ్శాంతిగా ఉండడమే కాకుండా ఇల్లు కూడా సైంటిఫిక్ పరంగా శుభ్రంగా శుచిగా ఉంటుందన్నమాట. సైంటిఫిక్ పరంగా ఎలా శుభ్రంగా ఉంటుంది అంటే ఆవు నెయ్యితో మనం దీపాలు పెడతాం కదా, వాటి నుండి వచ్చే పొగ వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. అలాగే అగరబత్తీలు, వీటికి మంచి సువాసన ఉంటుంది కాబట్టి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. అలాగే కర్పూరం కూడా మనకు మంచి సువాసన ఇస్తుంది కదా. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీ. అంటే మనం పూజ చేసుకోవడం వల్ల ఓన్లీ భక్తి పొందడమే కాకుండా ఇన్ని పాజిటివ్
థింగ్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ తులసి దీపం అయిపోయింది కదా, ఇక్కడ గుమ్మం ముందు 2 దీపాలు పెట్టేసుకుంటాను నేను. కార్తీక మాసంలో అయితే నార్మల్ అప్పుడు గుమ్మం ముందు ఇలా ఏం పెట్టనండి. తర్వాత గణపయ్య దగ్గర, తర్వాత ఇలా కృష్ణుడి విగ్రహం దగ్గర కూడా నేను దీపాన్ని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. కృష్ణుడు అలంకార ప్రియుడు కదా, అందుకనే ఆయన కోసం ఇలా బౌల్లో పువ్వులు వేసి ఆయన ముందు పెడతాను. మా ఇంట్లో ఇంకో పెద్ద బౌల్ ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో ఆ పెద్ద బౌల్ నిండా పువ్వులు కొనే అంత ఇది ఉండడం లేదన్నమాట. అయితే మీకు ఇందాక చెప్పినట్టుగా నేను పూయించే పువ్వులు మా పెద్ద బౌల్ అండ్ ఈ చిన్న బౌల్ కూడా నింపేలాగా ఉండాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఒక 4 years తర్వాత ఊరెళ్ళాక నేను అలాగే పూల మొక్కలను పెంచుకుంటానండి. నాకు ఇష్టమైనది పూల మొక్కలు, ఆవులు ఇలా. అందుకనే వెయిట్ చేస్తున్నాను నేను, అసలైతే ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇది కృష్ణయ్య దగ్గర పూజ అనమాట. తర్వాత మందిరాన్ని ఇలా శుభ్రం చేసుకుంటాను అనమాట. ముందు ఉన్నటువంటి క్లాత్ తీసేసి ఇలా క్లాత్ వేసుకొని చక్కగా అన్ని ఫోటోలకి ఇలా బొట్లు పెట్టేసుకుంటాను. తర్వాత ఇలా అన్నీ మా పూజ గదిలో ఎప్పుడైనా పసుపు కుంకుమ అక్షింతలండి, ఇక అంతే, ఏమీ ఉండవు. ఇటువైపు మనం ప్యారలర్గా వంట కూడా చేసేసుకుంటున్నాం అనమాట. రైస్ రెడీ అయిపోయింది, కేసరి రెడీ అయిపోయింది, శనగల ప్రసాదం రెడీ అయిపోయింది, అలాగే మనకు టీ ఉడికేసింది, పక్కనే పప్పుచారు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం అభిషేకానికి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ సోమవారం కదా, మళ్ళీ సోమవారం వచ్చే వరకు లేదా నెక్స్ట్ ఇయర్ కార్తీక సోమవారం వచ్చే వరకు మనకు అవకాశం రాదు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి కార్తీక సోమవారాన్ని నేను అస్సలు వదులుకోదలుచుకోలేదండి. అందుకనే ఇలా అభిషేకం చేసుకుంటున్నాను. పాలు, పెరుగు, పంచదార, ఇంకా ఆవు నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్తో ఇలా శివయ్యకు అభిషేకం చేస్తున్నామండి. పిల్లలకి క్యారేజీలు కట్టడం, మేము స్కూల్కి వెళ్ళడం వల్ల గుడికి వెళ్ళే సమయం దొరకలేదండి. అందుకనే గుడికి వెళ్ళలేకపోతున్నాను. అందుకే ఇంట్లోనే ఇలాగా, ఎక్కడైనా దేవుడు ఒకటే కదా అని చెప్పి ఇలా ఇంట్లోనే నేను స్వయంగా అభిషేకం చేసుకుంటున్నాను అన్నమాట. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి లింగానికి ఇలా వాటర్తో శుద్ధి చేస్తామన్నమాట. శుద్ధి చేసిన తర్వాత గంధపు నీళ్ళతో, శివుడికి గంధం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన విషాన్ని మింగాడు కదా, ఆయన ఎప్పుడు వేడిగా ఉంటాడంట. ఆయన ఎప్పటికప్పుడు మనం గంధంతో చల్లబరుస్తూ ఉండాలంట. ఇలా గంధాన్ని పూసి పొట్టు పెట్టి పువ్వులతో పూజ కూడా చేసుకుంటామన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా అనిపిస్తుందండి. ఈ పనులు చేసేటప్పుడు మనకి ఎలాంటి బర్డెన్ అనిపించదు. ఎందుకంటే మనం మనసుతోనే చేస్తాం కాబట్టి. ఏదో మొక్కుబడిగా చేసే వాళ్ళకి బర్డెన్ అనిపిస్తుందేమో, కానీ నాకైతే చాలా హాయిగా ఉంటుంది. ఇలా ఆ శివయ్య పూజ కూడా చేసేసుకున్నాం. కార్తీక మాసంలో మనకు తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలేమో శ్రీ మహావిష్ణువుకి, మందిరంలో చేసేటటువంటి పూజలేమో శివయ్యకు అంట. అందుకనే మనం ఈ కార్తీక మాసంలో మన అందరిపైన శివకేశవుల అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుందామండి. ఇప్పుడు ఈ పంచామృతం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. క్యారేజ్ కూడా రెడీ అయిపోయిందండి. బాయ్.